దేవుని సన్నిధిలోకి మీరు నేను వచ్చినప్పుడు నిస్వార్థంగా నిజాయితీగా ఉన్నది ఉన్నట్లుగా మనలను మనం స్వీయ పరీక్ష చేసుకుంటూ, ప్రభువా ఏదో తెలుసో తెలియకో ఇది జరిగినట్లుగా ఉంది, ఈ విషయంలో నన్ను క్షమించు అని బేషరతుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ధన్యుడవుతాడు. అప్పుడు దేవుని కొరకు ఏదైనా సాధించడం సాధ్యమవుతుంది. మీలో అనేకులు పునరుజ్జీవంతో మీ జీవితాలను పునరంకితం చేసుకుని మీ సంఘాలలో మీ కుటుంబాలలో గొప్ప సేవ చేస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. కానీ కొంతమందికి ఎన్నిసార్లు చెప్పినా, ఎంతగా చెప్పినా, ప్రేమగా చెప్పినా, పెద్దలు చెప్పినా వినకుండా, లోపాలను గుర్తించకుండా మేము సరిగ్గా ఉన్నామండి, మాకెవరో చెప్పనక్కర్లేదండి అనే భావనలో కొనసాగుతున్నారు. అలాంటి వాళ్ళు పరిశుద్ధాత్మని సహాయముతో ఆయన హెచ్చరించిన ఆలోచనలను పరిశీలన చేసి సమర్థులుగా మార్చబడి మనలను మనం ప్రయోజకులుగా చేసుకుని ప్రయోజనకరమైన దేవుని సేవలు అందిస్తూ ముందుకు సాగాలి. తద్వారా మనం అనుకున్న దానిని సాధించడం సాధ్యమవుతుంది. దేవుని కృప లభ్యమవుతుంది.